సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు షూలు, బెల్ట్లు, యూనిఫామ్స్, బ్యాగులు, బుక్స్ అందివ్వడం జరిగింది. ఈ కిట్లో షూస్ సరైన సైజు రాకపోవడం వలన మన పాఠశాలలో కొద్దిమంది విద్యార్థులకు షూలను అందివ్వలేకపోయినాము. అటువంటి విద్యార్థులను మనం ఐడెంటిఫై చేసి ఎంతమందికి షూలు అయితే ఇవ్వలేదో వారికి ఏ సైజు షూస్ కావాలో మనం గుర్తించి ఆ నంబర్ను మనం లీప్ యాప్లో నమోదు చేయాల్సింది. దాని కొరకు మన లీప్ యాప్ నందు షూ రిక్వైర్మెంట్ ఆప్షన్ను ఎనేబుల్ చేయడం జరిగింది. ఇందుకొరకు మనం మన పాఠశాల లాగిన్ క్రెడెన్షియల్తో లీప్ యాప్ నందు లాగిన్ అయ్యి సబ్మిట్ చేయాల్సింది. అలా సబ్మిట్ చేస్తే మనకి ఎన్ని షూస్ అయితే కావాలో ఆ షూస్ మన పాఠశాలకు అందివ్వడం జరుగుతుంది. ఆ ఇండెంట్ను ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాము. మొదటగా పాఠశాల లాగిన్ క్రెడెన్షియల్ ఉపయోగించి లీప్ యాప్ నందు లాగిన్ కావాలి. ఇక్కడ గవర్నెన్స్పై క్లిక్ చేయాలి. ఇక్కడ సమగ్ర శిక్షపై క్లిక్ చేయాలి. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రపై క్లిక్ చేయాలి. ఇక్కడ చివరిలో ఉన్నటువంటి మాడ్యూల్స్పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లలో ఇక్కడ షూ రిక్వైర్మెంట్ ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మన పాఠశాలకు సప్లై చేసిన షూస్ యొక్క సైజులన్నీ కనిపిస్తాయి. ఇందులో ఈ పాఠశాలకు సైజు బాయ్స్కు 18 ఇంచెస్ సైజు నుండి సప్లై చేయడం జరిగింది. ఇక్కడ రిసీవ్డ్ క్వాంటిటీ 9 అని, నంబర్ ఆఫ్ షూస్ రిక్వైర్డ్ ఈ 9 మీకు సప్లై చేసినారు. ఇంకేదైనా షూస్ మీకు అవసరం అవుతే ఇక్కడ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనకు రెండు జతల షూస్ కావాలనుకోండి, ఇంకా 2 నంబర్ ఇవ్వాలి. సర్ప్లస్ అండ్ మిస్ మ్యాచ్ క్వాంటిటీ మీకు ఇదివరకే 9 జతల షూస్ సప్లై చేసి ఉంటారు. వాటిలో మీకు ఏమైనా సర్ప్లస్గా మిగిలినవి కావచ్చు, లేదా మిస్ మ్యాచ్ అయినవి ఏదైనా ఉంటే అక్కడ ఆ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ అన్ని సైజులు 19 ఇంచెస్ సైజు, 20 ఇంచెస్ సైజు డ్రెస్సుగానే వెళ్తే మనకు గర్ల్స్ కూడా 32 సైజు వరకు ఉంది. ఈ సైజుల్లో మీకు ఏ సైజు షూస్ ఎన్ని అయితే అవసరం అవుతాయో, మీ దగ్గర ఎన్ని సర్ప్లస్గా ఉన్నాయో ఆ వివరాలను ఇక్కడ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ చేస్తే మీకు అవసరమైన షూస్ ప్రభుత్వం వారు మళ్ళీ సప్లై చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించి ప్రధానోపాధ్యాయులు అవసరమైన షూస్ సంఖ్యను ఇక్కడ